నమస్తే, వన్ టీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. అల్పపీడన ప్రభావం, ఏపీలో వర్షాలు. మంత్రి వంగలపూడి అనిత. రాహుల్ గాంధీకి దమ్ముంటే తెలంగాణలో చిత్రంకి గూంజు పెట్టాలి. రామచంద్రరావు. క్రీడలు, డిజిటల్ గవర్నెన్స్, వికసిత భారత్ 2047 కోసం 23 సూత్రాల కార్యక్రమం రెడీ. ఆ కారణంతోనే యుఎస్ పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించింది. సీఎం రేవంత్ రెడ్డి తన అమెరికా పర్యటనకు అనుమతిని రాజకీయ కారణాలతోనే నిరాకరించారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై లండన్ పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం స్పందించారు. యుఎస్ పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించడంపై తాను హైదరాబాదులో మాట్లాడుతానని స్పష్టం చేశారు. ఈ పర్యటనకు అనుమతి లేకపోవడంతో బోస్టన్ వెళ్లకుండానే హైదరాబాదుకు తిరుగు ప్రయాణం అవుతున్నట్లు తెలిపారు. మరికొన్ని గంటల్లో హైదరాబాదుకు చేరుకుంటానని సీఎం చెప్పారు. లండన్ పర్యటనలో అన్ని సమావేశాలు, కార్యక్రమాలు పూర్తి చేశానని వివరించారు. తన అమెరికా పర్యటనకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ నేతలతో పాటు ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు. దేశీ డిజిటల్ మాధ్యమాలకు ఊపునిచ్చేలా 23 సూత్రాల కార్యక్రమాన్ని ప్రధాని మోదీ సిద్ధం చేశారు. 2036లో భారత్లో జరిగే ఒలింపిక్స్ లక్ష్యంగా రాబోయే 10 ఏళ్ల కాలానికి కార్య ప్రణాళికను ఆమోదించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో యువత, పాఠశాలలు, వ్యవస్థలు, చివరకు సీనియర్ సిటిజన్లను కూడా భాగం చేస్తూ దానిని ఓ జనబాహుల్య కార్యక్రమంగా మార్చాలని ప్రధాని ఆశిస్తున్నారు. 23 సూత్రాల కార్యక్రమంలో ఈ అంశాలను, లక్ష్యాలను పొందుపర్చారు. దీనిపై ఓ జాతీయ న్యూస్ ఛానల్ కథనం ప్రకారం చేసింది. దీనిని అనుసరించి అన్ని విభాగాల కార్యదర్శులతో గత నెల ప్రధాని మోదీ సమావేశమయ్యారు. దీనికి కొనసాగింపుగా 23 సూత్రాల కార్యక్రమంపై కార్యదర్శులకు కేబినెట్ కార్యదర్శి లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి దమ్ముంటే తెలంగాణలో చిత్రంకి గూంజు పెట్టాలని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ ఎన్ రామచంద్రరావు సవాల్ విసిరారు. తెలంగాణకు రావాలని రాహుల్ గాంధీని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణకు రాహుల్ గాంధీని ఒక విద్యార్థి కూడా రానివ్వడం అని అన్నారు. తెలంగాణలో అడుగు పెడితే రాహుల్ గాంధీని విద్యార్థులే అడ్డుకుంటారని తెలిపారు. గతంలో హైదరాబాద్కు వచ్చిన రాహుల్ గాంధీ విద్యార్థులకు ఇచ్చిన హామీలు మర్చిపోయారని ఆయన పేర్కొన్నారు. ఆదివారం న్యూఢిల్లీలో ఎన్ రామచంద్రరావు ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ తెలంగాణలో విద్యార్థుల సమస్యలపై బీజేపీ కార్యాలయం ముందు 2 రోజులు నిరాహార దీక్ష చేస్తామని స్పష్టం చేశారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. వానలు పడే నేపథ్యంలో ఆయా జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉందని హోంమంత్రి అనిత వెల్లడించారు. మత్స్యకారులు వాతావరణ శాఖ హెచ్చరికలను పాటించి వేటకు వెళ్లొద్దని ఆదేశించారు. తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మార్గనిర్దేశం చేశారు. ఈ క్రమంలో పోలీసు, రెవెన్యూ, మత్స్యశాఖ, విపత్తుల నిర్వహణ శాఖలు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రజల ప్రాణ, ఆస్థ నష్టరక్షణ ప్రథమ ప్రాధాన్యమని తెలిపారు. వాతావరణ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ సహాయక బృందాలను సిద్ధంగా ఉంచాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఈ నెల 28న విజయవాడలో రాష్ట్ర వ్యాప్త భారీ సమావేశం నిర్వహిస్తామని అమరావతి జేఏసీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఏలూరు జిల్లా చైర్మన్ రమేష్ తెలిపారు. ఏలూరులోని రెవెన్యూ భవన్లో నిర్వహించినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు దాటినా ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదని విమర్శించారు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జిల్లా జనరల్ సెక్రటరీ బి రాంబాబు హెచ్చరించారు. చేస్తాము. ఇప్పుడు ఆల్రెడీ ఏఐటీసీ, సిఐటీసీ సంఘాలు ఏదైతే ట్రేడీలు ఉన్నాయో వాళ్ళు కూడా మాకు మద్దతు తెలిపారు. అదేవిధంగా మిగిలిన ఏ సంఘాలైనా కూడా మాతో కలిసి వస్తే అందరూ కూడా కలుపుకుని వెళ్ళి ఉద్యోగుల పక్షాన పోరాటం చేయడానికి ఏపీజేఎస్ అమరావతి ముందుంటుందని తెలియజేస్తున్నాం. యాక్చువల్గా మనం ఏపీజేఎస్ అమరావతి గత నెల 12వ తారీఖున శ్రీకాకుళంలో ఉమ్మడి సదస్సు చేయవలసి ఉంది. దానికి ఉమ్మడి సదస్సుని నిర్వహిస్తుండగా అక్కడ ఏదైతే మంత్రుల కమిటీ ఉన్నారో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు, అదేవిధంగా మన అగ్రికల్చర్ శాఖ మంత్రి ఏదైతే ఉన్నారో వారు కూడా, పార్థసారథి గారు కూడా, అందరూ ముగ్గురు మంత్రులు కూడా బొప్పరాజు గారు రాష్ట్ర కమిటీ పిలిపించి 9వ తారీఖున జూలైన మీరు ఉద్యమం చేయొద్దు, ఈ ప్రభుత్వం
ఉద్యోగుల పక్షాన ఉంది, మీ అందరూ మంచి జరుగుతుంది, ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నారని చెప్పడం వల్ల తాత్కాలికంగా ఆ రోజు 10వ తారీఖున 11వ తారీఖున కూడా రాష్ట్ర కమిటీతో చర్చలు జరిపారు. తర్వాత 22వ తారీఖున జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో కూడా చర్చలు జరిపారు. ఆ చర్చల్లో కూడా 29 డిమాండ్లతో బొప్పరాజు గారు వాళ్ళకి రికమెండేషన్ కూడా జరిగింది. ఆ చర్చలు జరిగి ఇప్పుడు కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగి 22వ తారీఖున జరిగింది. ఇప్పుడు నెల రోజులైనా కూడా ఇప్పుడు కూడా ఎవరు కూడా పిలిచి ఏ ఉద్యోగ సమస్య కూడా పరిష్కరించిన పరిస్థితుల్లో తప్పగా వేరే గత్యంతరం లేక వాళ్ళ ఉద్యమానికి వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే ఉన్నారో ఉద్యోగులందరూ కూడా ఉద్యమానికి సిద్ధం కావాలని, రేపు ఏదైతే శుక్రవారం నాడు ఉందో విజయవాడలో సభకి ఏలూరులో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు, అదేవిధంగా సచివాలయ ఉద్యోగులు అందరూ కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అందరూ కూడా వందలాదిగా తరవెళ్ళి సదరు రాష్ట్ర సదస్సుని జయప్రదం చేయాలని పిలుపునిస్తున్నాం. జిల్లా కార్యదర్శి ఏపీపీటీడీ ఎంప్లాయీస్. ఏదైతే గత ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గానికి అన్యాయం చేసిందని, ఈ ప్రభుత్వం ఏర్పడితే మంచి జరుగుతున్న ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఉద్యోగ వర్గం అంతా ఏకతాటిపై వచ్చి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. కానీ మేము ఎన్నో కోటి ఆశలతో ఎన్నుకున్న ఈ ప్రభుత్వం ఉద్యోగుల ఆశల్ని తీర్చలేకపోయిందనేది అదొక ఎందుకోసమంటే ఆ రోజున గత ప్రభుత్వం వెళ్ళిపోయిన హడావుడికైనా పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం ఆ రాజీనామా చేసిన పీఆర్సీ కమిషనర్ ప్లేస్లో కొత్త కమిషన్ కూడా ఈనాటికి కూడా నియమించలేదు. అలాగే ఏదైతే మరి గత ప్రభుత్వం అయితే 4 DAలు పెండింగ్ పెట్టింది, ఎలాగనుకుంటే మేము ఆలకన్నా ఒక ఎక్కువే చదివామని ఈ ప్రభుత్వం 5 DAలు పెండింగ్ పెట్టిన పరిస్థితి. ఈ ఉద్యోగ వర్గం ఏదైతే మేము చాలా నిక్కగా చెప్తా ఉన్నాం, చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రావాల్సిన మా డిమాండ్స్ మాత్రం నెరవేర్చాలని కోరుకుంటాం తప్ప మాకేదో అత్యాశ లేదు. కానీ చైర్పర్సన్గా ఉన్నాను. ఇప్పుడు మనం ఈరోజు ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, రేపు 28వ తారీఖున విజయవాడలో జరగబోయే రాష్ట్ర స్థాయి సదస్సుకి మా ఉద్యోగస్తులందరూ కూడా ఒక జయప్రదం చేయడం కోసం ఇక్కడ మన ఏలూరు జిల్లాలో ఉన్న కార్యవర్గ సభ్యులందరినీ కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాము. మేము కోరుకుంటుంది గొంతెమ్మ కోరికలు కాదండి, అవి మాకు రావాల్సిన న్యాయమైన హక్కుల కోసమే మేము పోరాడుతున్నాము. మీరు ముఖ్యమంత్రి గారు మనకి ఫీల్డ్ లెవెల్లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి. మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటే ఫీల్డ్ లెవెల్లో ఉద్యోగస్తుల బాధ ఎలా ఉంది, ఉద్యోగస్తుల్లో ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు, ఉద్యోగస్తుల్లో ప్రభుత్వం మీద అసంతృప్తి ఎలా పెరుగుతుంది రోజు రోజుకి అనేది మీకు తెలుస్తుంది. మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఒకటే చెప్తారు, ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు పోవాలి అని. మేము కూడా అదే అడుగుతున్నాము, రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు పోవాలి. ఎలా పోతుంది ముందుకి? మీరు ఉద్యోగస్తుల సంక్షేమాన్ని పట్టించుకుంటే ఆ ఉద్యోగస్తులు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలని ప్రజల్లోకి నిజాయితీగా తీసుకెళ్తే ప్రభుత్వంలో ప్రజల్లో మంచి అభిప్రాయం అనేది ఉంటుంది. కాబట్టి అదే అభివృద్ధి నెక్స్ట్ టర్మ్లో కూడా కంటిన్యూ అవుతుంది. కానీ మీరు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఒక ప్రధాన భాగం కదా, ప్రజల్లో మేము కూడా ఒక భాగమే కదా, మరి మమ్మల్ని ఎందుకు మీరు మర్చిపోతున్నారు, ఎందుకు విస్మరిస్తున్నారు? నెల రోజులు పూర్తయినప్పటికీ కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో సమావేశం జరిగి ఆ రోజు వాళ్ళు ఏం చెప్పారంటే, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సానుకూల నిర్ణయాలు వెలువరిస్తాము అన్నారు. మరి ఒక నెల గడిచిపోయింది, ప్రభుత్వ ఉద్యోగులు అందరూ. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఉట్లువారిపల్లి సమీపంలో ఆనందగిరిపై వెలిసినటువంటి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆదివారం పలువురు జడ్జీలు, కుటుంబ సభ్యులు, సిబ్బందితో కలిసి దర్శించుకున్నారు. జడ్జీలకు ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర నాయుడు, సిబ్బంది పూర్ణకుంభం, మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఓ యువతితో రూములో కనిపించిన ఫోక్ డాన్సర్ బాసింగా బాలలు ఫేమ్ ఈశ్వర సాయి ఈ ఘటనపై స్పందించారు. భార్య ఉండగా ఇలా చేయడం తప్పేనని, తాను చేసింది తప్పేనని అంగీకరించారు. తన పరిస్థితులు, ఒత్తిడి కారణంగానే ఇలా జరిగింది అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కాగా ఈశ్వర సాయి భార్య తనపై అసభ్యంగా ప్రవర్తించి దాడి చేశారని సదరు యువతి వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నాకున్న సిచ్యువేషన్కి, ఆ టైంలో సర్కమ్స్టాన్సెస్కి, నాకున్న ప్రెషర్కి, నాకున్న హెడ్ఏక్కి, నాకు ఇంకా ఆ సిచ్యువేషన్లో నేను చేసిన తప్పే. కానీ ఆ సిచ్యువేషన్ నా ప్రెసెన్స్ ఆఫ్ మైండ్లో లేను. నాకు అది కావాలనిపించింది ఆ సిచ్యువేషన్లో. అసలు ఇప్పటికీ నేను చాలా ప్రెషర్లో ఉన్నా, నాకు చాలా టెన్షన్ ఉన్నా, హ్యాండ్స్ షివర్ అయితేనే నా మాట కూడా చాలా తడబడుతుంది. మీకు అర్థమవుతుందో లేదో,
నేను చాలా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో మీతో నాగర్ కర్నూలు జిల్లా పదరా మండలం ఉడిమిల్లలో వజ్రాల కలకలం రేగింది. గ్రామంలో వందల సంఖ్యలో వజ్రాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. మే 26న జేసీబీతో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం వారు బెయిల్పై బయట ఉన్నారు. తాజాగా వాట్సాప్ గ్రూపులో వైరల్ అవుతున్నటువంటి వజ్రాల ఫోటోలపై చర్చ జరుగుతోంది. హైదరాబాదులో పరీక్షలు చేయించి అవి అసలైన వజ్రాలు అంటూ సర్టిఫికెట్లు తెచ్చినట్లు ప్రచారం చేస్తూ విక్రయానికి ప్రయత్నిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. అయితే అవి నిజంగా వజ్రాలేనా, గుప్త నిధుల తవ్వకాల్లో బయటపడ్డాయా, లేక ఎక్కడైనా దొంగలించి ఇక్కడ దాచారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైరల్ ఫోటోలపై అధికారులు దర్యాప్తు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం మునగోళ్ల రోడ్డులోని శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు కుంటలు నిండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. ప్రత్యేక అభిషేకాలు, పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ వేడి పెరుగుతోంది. మున్సిపల్ చైర్మన్ పదవికి అభ్యర్థి ఎంపికపై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఎంపీ కేసినేని చిన్ని వర్గాల మధ్య పోటీ నెలకొందనే చర్చ జరుగుతోంది. గతంలోనూ ఇరు వర్గాల మధ్య విభేదాలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఈసారి చైర్మన్ అభ్యర్థిగా ఎవరికి అవకాశం దక్కుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. అధిష్టానం నిర్ణయం కోసం టీడీపీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. తిరువూరు అభివృద్ధి చెందాలంటే కొలికపూడి శ్రీనివాసరావు గారు గెలవాలి, చంద్రబాబు నాయుడు గారు గెలవాలి. 20 సంవత్సరాలు గెలిపిన ఒకేసారి ఇచ్చేద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా కురుప మండలం ఉదయపురం సమీపంలోని చాపరాయి చెరువు కొద్దిపాటి వర్షానికే నిండిపోవడంతో మిగులు నీరు వృధాగా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు పక్కన ఉన్నటువంటి సుమారు 3 ఎకరాల స్థలాన్ని వినియోగించి చెరువును విస్తరిస్తే నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో పాటు 150 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది అని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా అధికారులను కోరుతున్న సమస్య పరిష్కారం కాలేదని, ఇప్పటికైనా నిధులు మంజూరు చేసి చెరువు అభివృద్ధి పనులు చేపట్టాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఉదయపురము, నేను ఒక రైతును. ప్రభుత్వం వారు మాకు నిధులు పోవడానికి కారణము, మాకు ఉన్నటువంటి చెరువు చాలా చిన్నది. ఉదయపురానికి వచ్చిన వసంత నీరంతను వృధాగా గడ్డకెళ్ళిపోతుంది. కనుక ప్రభుత్వం వారు మాకు చెరువు దగ్గర ఇంచుమించు 2 ఎకరాల భూమి స్థలం ఉన్నది. ఈ చెరువు కలిపి ఎక్స్టెన్షన్ చేయవలసిందిగా ప్రభుత్వం వారు మా దయదలిచి ఒక్క నిధులు కేటాయించగలరని కోరి ప్రార్థిస్తున్నాను. ఉదయపురం ఇక్కడ చిన్న చెరువు ఒకటి ఉంది. వృధాగా నీరు మొత్తం స్టోరేజ్ లేక వేస్ట్ గడ్డలో కలిసిపోతుంది. పక్కన ఒక 2 ఎకరాలు ల్యాండ్ ఉంది. దాన్ని కూడా డెవలప్మెంట్ చేసి చెరువులో కలిపితే ఒక 100 ఎకరాల వరకు సాగునీరు అందుతుంది కోరుతున్నాం. ప్రభుత్వాన్ని స్పందించి ఈ చెరువుకి పెద్ద చెరువుగా చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఉదయపురం ఇక్కడ చెరువు చాలా చిన్నది. ఆ చెరువు నీరు మొత్తం కొండలోకి వెళ్ళిపోతుంది. ఆ చెరువు నీరు స్టోర్ చేయాలని అంటే మాకు ఒక 2 ఎకరాల భూమి ఉంది. దాన్ని కలిపి మొత్తం ఉన్న చెరువు చేయాలని ప్రార్థిస్తాం. పెద్ద చెరువు చేస్తే 100 ఎకరాల భూమికి సాగు అవుతుంది. గవర్నమెంట్ దీనివల్ల ఉదయపురం గ్రామస్తులను వి తిరుపతిరావు, అలానే ఒక రైతుని. మా గ్రామంలో చాపరాయి చెరువు అనే 50 సెంట్లు విస్తీర్ణం ఉంది. ఈ చెరువుకి చిన్న వర్షం పడిన ఎక్కువ నీటి స్టోరేజ్ అనేది రావడం జరుగుతుంది. అయితే మనకి చిన్న చిన్న వర్షాలు పడిన ఎక్కువ స్టోరేజ్ రావటం వల్ల
పైనుండే పొలాలు కానీ స్టోరేజ్ కానీ తక్కువ వల్ల మరి పంట నష్టాలు కూడా జరుగుతున్నాయి. చెరువు కానించి మరో 3 ఎకరాల విస్తీర్ణం ఉంది. ఆ విస్తీర్ణాన్ని అధికారులు నిధులు శాంక్షన్ చేస్తే పుష్కలంగా 150 నుండి 100 ఎకరాల విస్తీర్ణాన్ని సాగు చేయటకు రైతులకు ఆసరగా ఉంటుంది. దయచేసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార మండలం చింతకాని గ్రామంలో కోతుల బెడద తీవ్రంగా మారింది. గుంపులుగా సంచరిస్తున్నటువంటి కోతులు ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలు ఎత్తికెళ్లడంతో పాటు ఇంటి సామాగ్రిని ధ్వంసం చేస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు వృద్ధులపై దాడులకు పాల్పడుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు. కోతులు వచ్చినాయంటే ఒక 200-300 కోతులు ఇండ్ల మీదకి ఎగబడుతున్నాయి. మొన్న మా ఇంటికే వస్తే నేను 1 గంట సేపు లోపలనే తలుపులేసుకొని ఉండడం జరిగింది. ఆ వీడియో కూడా నేను గ్రామ పంచాయతీ గ్రూప్ లో పెట్టాను. ఇట్లా నాలాగా ఇంకా చాలా మంది తొందరగా అవి వచ్చినాయంటే మనకు ఏం అందుబాటులో లేకపోవడం వల్ల ఒక 10-20 మందిని కరవడం కూడా జరిగింది. ఒక్కొక్కరికి చేతులు ఇరగడము, కట్లు కట్టించుకోవడం దాకా వస్తున్నాయి కోతుల వల్ల. ఈ సమస్యకు త్వరలో సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, గ్రామ పాలక వర్గము, గ్రామ పెద్దలు అందరూ కల్పించుకొని తగిన ఆలోచనలు చేసి పరిష్కార మార్గం ఆలోచించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలో పరిష్కారం చూపెడతారని ఆశిస్తున్నాము. ఈ సమస్య ఇంకా ఉండవద్దు మన గ్రామాలలో. దయచేసి ఈ కోతుల బాధనైతే నా పేరు శ్రీవాణి, మాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార మండలం చింతకాన్ విలేజ్ బీసీ కాలనీ. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ కోతుల బాధ చాలా విపరీతంగా ఉంది. జనాలు బాగా అవస్థలు పడుతున్నారు. కోతులు ఇంట్లో జొరబడి ఇంట్లో సామాను, ముసలి వాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. పైన ఇంటి మీద కప్పు, మామూలు గూనలు ఇవన్నీ తీసేయడం వల్ల ఈ వర్షానికి ఇండ్లలో వాటర్ రావడం వల్ల అట్లా కూడా జనాలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మా స్కూల్కి వెళ్ళాలంటే పిల్లలు కూడా చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. దీనికి సంబంధించి మన అధికారులు, సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ, గ్రామ పెద్దలు అందరూ పై అధికారులకు తెలియజేసి ఈ సమస్యని పరిష్కరించగలరని మనవి చేసుకుంటున్నాం. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పాకాల మండలంలోని గ్రామ పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను ప్రచురించనున్నట్లు ఎంపీడీఓ వాసుదేవరావు తెలిపారు. ఈ జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 26వ తేదీలోగా ఎంపీడీఓ కార్యాలయంలో తెలియజేయాలని సూచించారు. అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించిన అనంతరం జిల్లా కలెక్టర్ అనుమతితో 31వ తేదీన తుది జాబితా ప్రకటిస్తామని చెప్పారు. పాకాల మండలంలో 22 పంచాయతీలు ఉండగా కోర్టు స్టే కారణంగా అదినేపల్లి, బైనపల్లి, కొత్తవడ్డేపల్లి పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించడం లేదని అన్నారు. మిగిలిన 19 పంచాయతీల్లోనూ 192 వార్డులకు ఎన్నికలు జరుగుతాయని ఎంపీడీఓ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శ్రీయుత జిల్లా కలెక్టర్ మరియు శ్రీయుత జిల్లా పంచాయతీ అధికారి వారి ఆదేశాల మేరకు ఈరోజు అనగా 23వ తారీఖు ఆగస్టు మనము రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ బూతుల్ని ప్రాథమికంగా గుర్తించి ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీ ప్రధాన స్థావరం ముందు సంబంధించిన పాఠశాల దగ్గర మరియు 2 ఇతర ప్రముఖమైనటువంటి ప్రదేశాల్లో పోలింగ్ స్టేషన్ల వివరములు ప్రజల సమాచార నిమిత్తము పబ్లికేషన్ చేయడం జరిగింది. రేపటి నుండి 26వ తారీఖు దాకా దీనిపైన అభ్యంతరాలను స్వీకరించి వాటిని పరిష్కరించిన తర్వాత శ్రీయుత జిల్లా కలెక్టర్ వారి అనుమతితో వారి యొక్క పూర్తి అప్రూవల్తో 31వ తారీఖున ఫైనల్ పబ్లికేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ని ప్రకటించడం జరుగుతుంది. కావున ఈ విషయాన్ని గుర్తించవలసిందిగా పాకాల ప్రజలకు తెలియజేసుకుంటున్నాము. పాకాల్లో మనకు 22 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కోర్టు స్టేల వల్ల 3 గ్రామ పంచాయతీలు ఆదెనపల్లి, కొత్తవడ్డిపల్లి, బైనంపల్లి ఈ 3టికి ఎన్నికలు ప్రస్తుతానికి నిర్వహించడం లేదు. మిగిలిన 19 పంచాయతీల్లో 192 వార్డులు మరియు 19 పంచాయతీ సర్పంచులకు ఎన్నికలు నిర్వహించబడతాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
అల్పపీడన ప్రభావం, ఏపీలో వర్షాలు. మంత్రి వంగలపూడి అనిత. రాహుల్ గాంధీకి దమ్ముంటే తెలంగాణలో చిత్రంకి గూంజు పెట్టాలి. రామచంద్రరావు. క్రీడలు, డిజిటల్ గవర్నెన్స్, వికసిత భారత్ 2047 కోసం 23 సూత్రాల కార్యక్రమం రెడీ. ఆ కారణంతోనే యుఎస్ పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించింది సీఎం రేవంత్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.